ఇరాన్ నుంచి వచ్చిన అత్యంత ప్రముఖ మత గురువులకి ఇదే మా స్వాగతం. ఇరాన్ రాజుగారి దూతలు ఇక్కడికి వేంచేసినందువల్ల నేటి ఈ ఉత్సవం ప్రత్యేకతను మరింతగా సంతరించుకుంది. ఇక మేం చేయబోతున్న ప్రకటన ఏమిటా అని అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఉత్కంఠకు తెరదించుతూ మేం చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మేము మా బేగంలకి ప్రత్యేక బిరుదులు ప్రకటించదలిచాం. అలాగే వాళ్ళు కష్టకాలంలో మాకు తోడుగా నిలిచారు. మా సామ్రాజ్యంలో ప్రజల్ని సంతోషపెట్టడంలో మా బేగంలు మాకు సాయం చేశారు. ఇక అందరికంటే ముందుగా మేం సలీమా బేగం ఇక్కడికి వేంచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సలీమా బేగమే మేము లేని సమయంలో సామ్రాజ్య పాలనా బాధ్యత చేపట్టారు. వారు చేసినటువంటి కృషి, పడిన శ్రమ ప్రశంసనీయమైనవి. అందుకే మేము సలీమా బేగంకి అంతఃపుర శోభ అనే బిరుదునిచ్చి సత్కరిస్తున్నాం. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఇక మేమిప్పుడు మా జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం. వారు మా మంచి చెడ్డలన్నింటిలోనూ మాకు తోడుగా నిలిచినవారు. వారు మా బాల్య స్నేహితురాలు, మా మొదటి బేగం, అలాగే పట్టపురాణి అయిన రుఖయ్యా సుల్తానా. ఇక్కడికి వేంచేయండి. మేము రుఖయ్యా బేగంకి తలమానికం అనే బిరుదునిచ్చి సత్కరిస్తున్నాం. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తారో జలాల్. ఇది ఎలా ఉందో చెప్పాలి. ప్రత్యేకంగా తెప్పించాం మేము. మీకు నచ్చిందా? మాషా అల్లా, ఇదెంత అందంగా ఉంది. అసలు ఇది ఎవరి కోసం?